ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. వర్కింగ్ వాళ్ళకి మాకు ఉడకబెట్టి ఎండబెట్టి చేసేంత టైం ఉండదు కదా. సో నేను డైరెక్ట్గా ఇలా చేసేస్తాను. నేను ఏమి తోలు కూడా ఏం తీసుకోను, డైరెక్ట్గా ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఏం చేదు రాదు, మంచిగా వస్తుంది అన్నమాట. కొంచెం పసుపు, అలాగే కొంచెం కల్లుప్పు, ఇవి వేసి బాగా కలుపుకుంటే అందులో వాటర్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది కలుపుకునే ముందు కొంచెం ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వేస్తే ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇందులో ఉప్పు అదంతా పట్టి చేదు లేకుండా ఉంటుంది అన్నమాట. ఎక్కువ చేదు రాదు, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ పోపు గింజలు వేసుకుందాం. ఫస్ట్ ఇవి వేసేసుకోవాలన్నమాట. ఇవి పోపు లైట్గా ఫ్రై అయితే చాలు, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. మళ్ళీ ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతాయి అన్నమాట. సో డైరెక్ట్ వేసేసుకోవాలి. గింజలు తీసేసుకున్నాం, మరీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాం ఇందులో. ఇలా ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ వేసాను నేను. ఒక పావు కేజీ సుమారు ఉంటాయి కాకరకాయ. కొంచెం కరివేపాకు, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం వెల్లుల్లిపాయలు నలగొట్టుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేను జస్ట్ ఇట్లా కట్ చేసి వేసేస్తాను అన్నమాట. ఫ్లేవర్ బాగా వస్తుంది, అది ఫ్రెష్గా వేస్తుంది. లేకపోతే వెల్లుల్లి కారం ఉన్న వేసేసుకోవచ్చు. ఈ గుండ్ర లేకపోతే అస్సలు తినాలి. కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేద్దాం ఇందులో. ఇవి కూడా కొంచెం క్రష్ చేద్దాం. ఎక్కువ అవసరం, జస్ట్ ఫ్లేవర్ వస్తే చాలు. ఇలా వెల్లుల్లిపాయలు జీలకర్ర నల్లగా కొట్టేసేసుకుందాం. ఫైనల్గా లాస్ట్లో కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం కల్లుప్పు వేసాం కదా, కొంచెం సాల్ట్ పడుతుంది. కారం కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. 2.5 స్పూన్స్ వేస్తున్నాను నేను. ఇంకా అల్లం వెల్లుల్లి దంచుకున్నట్టు, వెల్లుల్లి జీలకర్ర, వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసాను. అన్నీ ఒకసారి కలిపేసేస్తాను. మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే కొంచెం లైట్గా చేసి తగ్గుతుంటేనే బాగుంటుంది అన్నమాట. కొంచెం కారం వేసుకోవచ్చు. బెల్లం వేస్తున్నాను. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను.
బెల్లం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా వేసుకొని తీసుకోవచ్చు. లైట్గా బెల్లం వేసుకుంటే ఇంకా చేదుగా తగలకుండా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది తింటానికి. ఇవన్నీ వేసినాక ఒక్క 2 minutes మగ్గనివ్వాలి. చూసారా ఎంత బాగా ప్రిపేర్ అయిందో. కొంచెం బెల్లం తక్కువ వేసుకుంటే డ్రైగా వస్తుంది అన్నమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కమ్మగా ఉండి కాకరకాయ కూర. డీప్ ఫ్రై లేకుండా ఇలా చేసుకుంటే హెల్త్కి మంచిది అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నేను మీ వరలక్ష్మిని. కీప్ వాచింగ్ YVL క్రియేషన్స్. బాయ్ బాయ్.